తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మన టీవీ. ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటా కార్తిక్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మన మల్లారెడ్డి గారి కాలేజీ నిన్న కూల్చేశారు. అంటే అప్పుడు మల్కజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది నిన్న చేశారు, కూల్చేశారు. ఇదంతా భయపడి మల్లారెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందంటారా మల్లారెడ్డి గారు భయపడి? బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడికి వస్తుంది. ఇప్పుడు బెల్లం ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. అప్పుడేమో కేసీఆర్ దగ్గర ఉంది. అంటే టీడీపీ ఎంపీగా ఉన్న అంటే తొడగొట్టు మరీ రేవంత్ అనే పేరు పెట్టి పిలిచిన రోజులు అవి. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి వస్తున్నారంటే కొద్దిగా అక్కడే చేస్తున్నాను. యాక్చువల్గా టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి మల్లారెడ్డి కేసీఆర్ గారి ప్రభుత్వం తొగ్గక ప్రభుత్వం అన్నారు. కట్ చేస్తే కొన్ని రోజులకి అదే టీఆర్ఎస్లో చేరారు. ఎందుకంటే కేసీఆర్ గారి దగ్గర ఆ రోజు బెల్లం ఉంది, అంటే అధికారం ఉంది. ఇలా మీరు అన్నట్టు రేవంత్ మీద తొడగొట్టారు. ఇప్పుడు ఒక బిల్డింగ్ కూల్చేసరికి దెబ్బకు వచ్చేసి కాంగ్రెస్లో చేరుతున్నారు. అంటే వేమిరెడ్డి నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. అతను సీఎం పిఆర్ఓ రేవంత్ రెడ్డి గారి పర్సనల్. కాబట్టి అటు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగారు, కానీ కలిస్తే రాంగ్ సంకేతాలు ఇప్పుడు పోతాయి. ఎందుకంటే ఒక బిల్డింగ్ కూల్చేస్తున్న సమయంలో అనేది దాంట్లో నుంచి వేమిరెడ్డి నరేందర్ రెడ్డిని కలిసినట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. అసలు ఇప్పుడేంటి నేను చెప్తున్నామేనండి, గత కొన్నాళ్ళుగా ఆయన మాట్లాడి జాగ్రత్తగా గమనించిన మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి మా పాత మిత్రుడే, రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తా, ప్రభుత్వం కూల్చేస్తే 6 నెలలు అని చెప్పేసి కేటీఆర్ కామెంట్ చేస్తుంటే ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి మల్లారెడ్డి మాట్లాడడం జరుగుతుంది. అవునవును. అంటే ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మల్లారెడ్డి గత కొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో విషయం చెప్పినా మీకు, నేను చాలా మంది తెలియని విషయం ఏంటంటే, మీరు అందరూ తెలిసింది ఏంటంటే మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరటానికి ప్రయత్నం చేస్తున్నాడనే మాత్రమే. అదే క్రమంలో బీజేపీలో చేరడానికి కూడా ప్రయత్నం చేశాడు ఇదే మల్లారెడ్డి. ఎందుకంటే అక్కడ నేషనల్ గవర్నమెంట్ ఉంది కదా, సో ఇక్కడ ప్రభుత్వం కక్ష సాధింపు తన మీద చేస్తే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా రక్షణ పొందొచ్చు అనే కారణంతో బీజేపీలో చేరడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఒకటేంటంటే వాళ్ళ కొడుకు ఫస్ట్ బీఆర్ఎస్ ఎంపీగా మల్లికార్జున నుంచి మల్లారెడ్డి కొడుకు పోటీ చేయాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి కొడుకు పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి మరింత కక్ష సాధింపు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నం చేయడం లేదు, కాంగ్రెస్లో చేరడానికి స్కోప్ లేదు, బీజేపీతో చేరడానికి ప్రయత్నం చేయడం. అయితే బీజేపీలో కూడా వాళ్ళు పెట్టింది ఏంటంటే మాకు మల్లికార్జుగిరి ఎంపీ ఇవ్వాలని మల్లారెడ్డి గారు కండిషన్ పెట్టారు. అయితే మల్లికార్జుగిరి ఎంపీగా ఆల్రెడీ ఈటల రాజేందర్ని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఈటల రాజేందర్ సీనియర్ నాయకులు అతనికి ఇద్దామని అనుకున్నారు. అక్కడ పుల్ స్టాప్ పడింది బీజేపీలో చేరడానికి. ఇప్పుడు ఆయనకున్న ఆప్షన్ కాంగ్రెస్లో చేరటం. కాబట్టి కాంగ్రెస్లో చేరడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే ఈ మధ్యకాలంలో అతను సైలెంట్, రెండోది రేవంత్ రెడ్డికి పాజిటివ్గా కామెంట్స్, ఇవన్నీ మనం అర్థం చేయాలి. జనరల్గా బయటకు వస్తే ఏదో కామెంట్ చేస్తూనే ఉంటాడు, చాలా సైలెంట్గా ఉంటున్నాడు. వచ్చి బయట కనిపించిన ప్రతిసారి చేస్తున్నాడు. ఇప్పటికీ పాజిటివ్ కామెంట్ రేవంత్ రెడ్డి మీద అసెంబ్లీ రాబీలో కూడా చేశారు కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని చెప్పేసి. అవునవును. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ రాజకీయ నాయకులకి సిద్ధాంతపరమైనటువంటి ఏదో భావజాలాలు ఉండవు, వాళ్ళకి అధికారం మాత్రమే ముఖ్యం. ఈ మల్లారెడ్డి కొద్దిగా ఓపెన్ మైండెడ్. ఒకసారి క్లియర్ కట్గా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్న బీఆర్ఎస్లో మంత్రి పదవి అన్నాడు. 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడు ఇప్పుడు అధికారం మారిన తర్వాత ఎందుకుంటాడు అక్కడ? అంటే ఎన్నికల డబ్బులతో గుమిగూడిన తర్వాత ఎన్నికల డబ్బులతో నడుస్తున్నప్పుడు రాజకీయాలు వ్యాపారం రెండు కలగలిపి నడుస్తున్నప్పుడు సహజంగా వ్యాపారస్తుల లక్షణం లాభం మాత్రమే. అంటే రాజకీయం వ్యాపారం అయిపోయిందంటారు. అంతే, వ్యాపారస్తులే రాజకీయాలు నిలబడుతుంది. ఇప్పుడు దందాలు చేస్తారు, కబ్జాలు చేస్తారు, వాటిని నిలబెట్టుకోవడం కోసం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా స్టిక్కర్లు వేయించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు చేసే కబ్జాలు, వాళ్ళు చేసే దందాలు, వాళ్ళు చేసే వ్యాపారాలు, వాటిలో ఉన్న అక్రమాలు కాపాడుకోవాలంటే ఒక పదవి కావాలి. ఆ పదవి కోసమే ఎమ్మెల్యేగా ఎంపీలుగా పోటీలు. వీళ్ళు ప్రజల కోసం చేస్తున్నారు, వీళ్ళ రాజకీయాలు ప్రజల కోసం బతుకుతున్నారా? వీళ్ళకి ప్రజలతోని, ప్రజలకు ఉపయోగపడే సిద్ధాంతాలతోని, రాజకీయ ఎజెండాలతోని ఏమీ పని లేదు. అధికారం మాత్రమే పరమావధి, వ్యాపారం మాత్రమే పరమావధి. ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి గెలిచే వాళ్ళ పరమావధులు ఇలానే ఉంటాయి. దీని నుంచి జనం బుద్ధి తెచ్చుకోవాలి. ఏంటంటే డబ్బులతో రాజకీయాలు చేసే వాళ్ళని గెలిపించుకోవాలా వద్దా, ఇది జనం చేర్చుకోవాల్సిన ప్రశ్న. డబ్బులతో ఇప్పుడు ఇది కొత్త కాదు, ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్లో చేరడం కొత్త కాదు. గతంలో చాలామంది కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి బీఆర్ఎస్లో, అప్పటి టీఆర్ఎస్లో చేరిన వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. ఆ రోజుల్లో బెల్లం కేసీఆర్ దగ్గర ఉంది, అధికారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి పోయారు. అవసరాలు, అధికారం, ఈ రెండు ప్రయారిటీతోనే ఆ రోజు అందరూ పార్టీలు మారారు. అక్కడేదో బీఆర్ఎస్ గొప్పగా చేస్తుందని కాదు, బీఆర్ఎస్ మాత్రమే అంటే కేసీఆర్ మాత్రమే తెలంగాణ పునర్నిర్మాణం చేయగలడు అనేటువంటి లక్ష్యాలతో కాదు. పార్టీ మారే ప్రతివాడు చెప్పేది ఏంటంటే ప్రజలకి అవకాశాలు అందాలంటే, అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలో ఉండాలనేటువంటి. ఒకప్పుడు ప్రతిపక్షాల్లో ఉండి అభివృద్ధిని సాధించుకోలేదా? అవకాశాలు సాధించుకోలేదా? నిధులు సాధించుకోలేదా? పోరాటం చేసి
ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే ప్రభుత్వం అంత ఒడి దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది. అంటే ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం నియంతగా మారాడు కేసీఆర్ అని చాలా మంది చెప్తారుగా. కేసీఆర్ నియంతగా మారడానికి కారణం ఏంటో ఫస్ట్ పాయింట్ మీకు చెప్పనా నేను, బలమైన ప్రతిపక్షం లేకపోవటం. బలమైన ప్రతిపక్షం కనుక ఉండగలిగితే కేసీఆర్ ఖచ్చితంగా నియంతగా ఉండేవాడు కాదు. ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి, దుబ్బాకలో ఓటమి తర్వాత మన హుజురాబాద్లో ఓటమి తర్వాత కేసీఆర్ నేలకు దిగి వచ్చేసి జిల్లాలు తిరగటం మొదలెట్టాడు. అంతకుముందు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడా? రాలేదు. ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చాడా? ఎప్పుడు బయటకు వచ్చాడు? వరుస ఓటములు ఎదురవుతున్న సమయంలో వచ్చాడు. అది దెబ్బ అంటే. అది రాకుండా ఉండాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి. కాకపోతే దురదృష్టకరం ఏంటంటే తెలంగాణ రాజకీయాన్ని కేసీఆర్ 2014 నుంచి ఎలా తయారు చేశాడంటే బలమైన ప్రతిపక్షం ఉండకూడదని. ఆయన అనుకున్నది ఏంటంటే బలమైన ప్రతిపక్షం కనుక ఉండకపోతే నేను ఎల్లకాలం అధికారంలో ఉండొచ్చు, ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఉండదు. ఇప్పుడు కేసీఆర్ మీద కోపం వచ్చింది, కానీ ఎవడు ఉన్నాడండి? ఎవడు లేడు కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది కూడా అదే కదండి, ప్రతిపక్షం లేకుండా చేసుకుంటుంది కదా. అంటే దీంట్లో కారణం ఉంది, దీంట్లో కూడా కారణం ఉంది. ఏం కారణం అంటే ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో, చేస్తున్నాడో లేదో మొదలెట్టేశారు. 6 నెలల్లో కూలిపోయితే, 3 నెలల్లో కూలిపోయితే, 5 నెలల్లో కూలిపోయింది. వీళ్ళకి వచ్చింది 64 సీట్లు, ఒక 5 సీట్లు పక్క పోతే అయిపోయింది, మాకు మా వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇదా మొదలెట్టేశారు. మొదలెట్టినప్పుడు అవతలోడికి ఏమనిపిస్తుంది? అమ్మో నిజమే వాళ్ళు కేసీఆర్ ఏదో కుట్ర చేస్తున్నాడు మన ప్లాను అనిపిస్తుంది కదా. ఇప్పుడు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా కామెంట్ చేశారు, కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోలుగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పేసి, కొన్ని వేల కోట్లతో ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి. ఒకసారి కేసీఆర్ నైజం చూస్తే అదే. గతంలో 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలు లాగేశాడు. టీడీపీ శాసనసభ పక్షాన్ని మొత్తం విలీనం చేసుకున్నాడు, 2 ఎమ్మెల్యేలు గెలిచి 2ని. ఇప్పుడు వెంకటేశ్వరుని సంటా వెంకటవీరని. కాబట్టి చూసేవాడికి ఏమనిపిస్తుంది? కేసీఆర్ నిజంగానే కుట్ర చేస్తాడు, నిజంగానే అపోజిషన్ ఎమ్మెల్యేని తనతో చేర్చుకుంటాడు, ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాడు, ఇదే కదా అనిపించేది. అవునవును. సో గత ఉదాహరణ ఇచ్చే భయపడ్డ కేసీఆర్ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని లాక్కోవడానికే ప్రయత్నం చేస్తాడు. మనకి కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి సమాచారం మేరకు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరటానికి టచ్లో ఉన్నారు. కాకపోతే ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోవద్దు, ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్కి ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో చేర్చుకున్న బీఆర్ఎస్ పార్టీ కానీ విచ్చలవిడిగా పార్టీ అంటే ప్రభుత్వాలను కూడా కూర్చేస్తున్న బీజేపీకి కానీ నేను చెప్పదలుచుకున్న ఒకటే, మీ రాజకీయ సిద్ధాంతాల ఆధారంగా మీరు రాజకీయాలు చేయండి. వాళ్ళని వీళ్ళని చేర్చుకోవడం ద్వారా మీ పార్టీలు బలపడతాయి అనుకుంటే అది బలం కాదు. వాపుని చూసి బలుపు అనుకోవద్దు. ఎందుకంటే అలా అనుకోబట్టే కేసీఆర్ దిగిపోయాడు. 100కు పైగా సీట్లున్న కేసీఆర్ 39 సీట్లకు ఎందుకు పడిపోయాడు? 5 సీట్లున్న కాంగ్రెస్ 64 సీట్లు అంటే సాధించిందంటే వాపుని చూసి బలుపు అని కేసీఆర్ అనుకున్నాడు. వాపు వేరే బలుపు వేరే అని ప్రజలు అనుకున్నారు. దించేశారు. ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు, ఇంకా ఏమో 100 ఎక్కడ 30కి 40కి దిగాలి, ఈ 5 ఎప్పుడు 60కి ఎదగాలి అన్నారు అందరు రాజకీయాల్లో ఎన్నికల ముందు. కానీ చూపించారుగా ప్రజలు. 2 సీట్లున్న బీజేపీని దేశంలో 400 సీట్ల వరకు 300 సీట్ల పైగా సాధించే రకంగా బీజేపీని తయారు చేశారు. సిద్ధాంత పటిమ అలా ఉంటుంది. కానీ ఇవాళ రాజకీయాల సిద్ధాంతాన్ని వదిలేశాయి. ఒకప్పుడు బీజేపీ ఎదగడానికి సిద్ధాంతం మూలం. ఇక ఆ సిద్ధాంతాన్ని బీజేపీ వదిలేసింది, ఇటు కాంగ్రెస్ వదిలేసింది, ఇటు కాంగ్రెస్ పడిపోవడానికి సిద్ధాంతాన్ని వదిలేయడం కారణం. ఒకప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతం చాలా బలమైన సిద్ధాంతం. ఇలా బీఆర్ఎస్ ఎప్పుడైతే తన తెలంగాణ ఉనికిని కూడా పక్కన పెట్టేసి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఎమ్మెల్యేలను కొనేస్తే చాలు మనం మిగిలిపోతాం, లీడర్లను కొనేసుకుంటే చాలు మనం అధికారం ఎల్లకాలం అనుభవిస్తామని చెప్పేసి ఎప్పుడైతే భావించడం స్టార్ట్ అయిందో అప్పుడు వచ్చి బీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయిపోయింది. తెలంగాణ సెంటిమెంట్ కూడా అవసరం లేదు, లీడర్లను కొనేసుకుందామా గెలిచామా అంతే అని కేసీఆర్ అనుకున్నాడు. అక్కడే బీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా నేను చూసే సూచన సలహా ఏంటి అంటే, సరే మీరు కేసీఆర్ని చూసి భయపడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతా మీ పార్టీని చేర్చుకుంటున్నారేమో, సరే ఓకే, కానీ వాళ్ళెవరు మీ మీద కమిట్మెంట్ తోటి కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టంతో మీ వాడికి రావట్లేదు, వాళ్ళ అవసరాల బేస్ మీద వస్తున్నారు. వాళ్ళెవరు మీతో మిగిలే వాళ్ళు కాదు, మీతో మిగిలే వాళ్ళు కమిటెడ్ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే. కార్యకర్తలు నికాస్ అయినటువంటి వాళ్ళు ఏ పార్టీకైనా నాయకులు కాదు. దీని నుంచి రేవంత్ రెడ్డి అయినా వీళ్ళని ఎన్నుకున్న ప్రజలైనా తెలుసుకోవాల్సిందంటే మీరు ఓటేసేది కనీసం మీరు ఓటు ఏ గుర్తు మీద వేస్తున్నారో ఆ గుర్తు కోసం నిలబడేవాడా కాదా చూసుకుని ఓటేయండి. డబ్బులకి అమ్ముడు పోయేసి ఓట్లు కనుక అమ్ముకోవటం మొదలు పెడితే ఈ రాజకీయ నాయకులని, దొంగల్ని, లఫుట్ని, లఫంగాలని, రియల్ ఎస్టేట్ బ్రోకర్లని, క్రిమినల్స్ని నాయకులుగా ఎన్నుకుంటే మీకు మంచి జరగదు, మిమ్మల్ని తాకట్టు పెట్టి అమ్మేస్తారు. ఇది ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.